హలో, వెల్కమ్ టు మా వీడియో. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? బర్త్డే అయితే ఇంకెక్కడికి వెళ్తామండి, టెంపుల్కి కదా. నా బర్త్డే అనుకుంటున్నారా? కాదు, మా ఫ్రెండ్ గడి బర్త్డే అనమాట. సో దగ్గరలో ఉన్న ఉప్మాక టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ ఉప్మాకలో ఉన్న టెంపుల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే నక్కపల్లి గ్రామంలో ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే తెలియని వారే ఉండరు. సో ఇంకెందుకు లేట్ అని చెప్పేసి ఆ గోవింద దర్శనం కోసం నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతాను. ఈరోజు క్రౌడ్ అయితే చాలా రష్గా ఉంది, ఎందుకనేది మీకు లాస్ట్లో చెప్తాను. సో మా ఫ్రెండ్ గడికి పోయి పెళ్ళి అవ్వాలని ఆడే దేవుడిని మొక్కేసుకుంటున్నాడు అనమాట. సో ఇంకెందుకు లేటు, మనం కూడా ఆ కొండపైకి ఎక్కేసి ఆ గోవింద దర్శనం చేసేసుకుందాం. కొండపైకి అయితే జర్నీ స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఈ కొండ పేరు చెప్పలేదు కదా, ఈ కొండ పేరు గరుడాద్రి. సో ఈ గరుడాద్రి ఎక్కడం కోసం నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఈజీగానే ఎక్కేస్తాం అనుకున్నాం, కానీ ఎక్కుతూ తెలిసిపోతుంది మాలో ఎనర్జీ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతున్నాయని. ఆ గోవిందుని తలుచుకుంటూ మొత్తానికైతే కొండపైకి ఎక్కేసాం. కొండపై నుంచి కిందకి వ్యూ చూస్తే ఉంటుందండి, పీస్ఫుల్, మైండ్ బ్లోయింగ్ అనమాట. గోవిందా 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 గోవిందా. మేము మెట్లు దిగుతుంటే మాకు ఒక అమెరికన్ బాయ్ కనబడ్డాడు. స్టార్టింగ్లో వీడు అమెరికన్ అనుకున్నాం, కాదు మన ఇండియన్ బాయే. చూసారా వాళ్ళకి ఎత్తున్నాడు, వాళ్ళ నాన్న ఫోటో తీస్తుంటే అలా కొన్ని సెల్ఫీస్ అయితే తీసుకున్నాం స్టెప్స్ కిందన. మొత్తానికి మెట్లు అయితే దిగేసాం. కిందకు వచ్చి చూసేసరికి మా మహిళలందరూ కోలాటం అయితే ఆడుతున్నారు, అలాగే నాట్య ప్రదర్శన కూడా చేస్తున్నారు. ఈ నాట్య ప్రదర్శన అయిపోయాక మహిళలందరూ వాళ్ళ చేతులు ఉన్న సాంబ్రాన్ని తెచ్చి మా ముందు పెట్టేశారండి. మొత్తానికి ఆ పొగ వల్ల మాలో ఉన్న నెగిటివిటీ అయితే మొత్తం అయితే పోయింది. సో ఎలాగో వచ్చాం కదా చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో అయితే తీసాం అందరికీ. సో మా వాడు చూడండి ఎలాగైతే యాక్ట్ చేస్తున్నాడో. ఇదంతా అయిపోయాక మా ఫ్రెండ్ గడి బావ, అంటే వాడికి బాగా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, వాడు నాకు ఫోన్ చేశాడు. అరే టెంపుల్ అయిపోయాక రెండ్రా వాడికి కేక్ కటింగ్ ప్లాన్ చేద్దామని, కానీ వాడికి చెప్పొద్దు అన్నాడు. సో సైలెంట్గా అయితే నేను వాడిని తీసుకెళ్ళిపోయాను. సో తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టాను అనుకుంటున్నానండి, మా బ్యాచులర్ రూమ్లోనే. మా బ్యాచులర్ రూమ్లోని గదులు చాలా చిన్నవి అవ్వచ్చేమో, కానీ మా హృదయాలు మాత్రం చాలా పెద్దవండి. అదే టైంలో మేమైతే చాలా మంచి మంచి మూమెంట్స్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం, సరదాగా అయితే గడిపేసాం. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి బేకరీలో కొన్న కూల్ కేక్ని కరిగే లోపే దానికి కేక్ మర్డర్ చేసేద్దామని చెప్పేసి మేమైతే బయట తీసాము. మేమైతే చేస్తున్నాం, కానీ బర్త్డే బాయ్ దగ్గర ఉండి అన్నీ చేసుకుంటున్నాడు. మాకు మేము నమ్మకం లేవే అంటున్నాడు. ఏమనంటే ఇంతన్నాక మేమైనా ఊరుకుంటామా? కేక్ కటింగ్ అయ్యాక వాడిని రచ్చరచ్చేసి ఇంకా ఇదే ఛాన్స్ అని చెప్పేసి ఆడి కేక్ కట్ చేసే లోపే మా దగ్గర ఉన్న స్ప్రే బాటిల్తో వాడిపైన అయితే వర్షం కురిపించేసాము. సో అంతా అయిపోయాక కేక్ని అయితే ముక్కలుగా కట్ చేసి మా వాడు అందరికీ తినిపించేస్తున్నాడు. సో ముందు ఎవరికి తినిపిస్తాడు అనుకున్నాం, ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదండి. సో ఫస్ట్ పీస్ అనేది బెస్ట్ ఫ్రెండ్కి ఇస్తాడు అనమాట. సరే బావ రా బావ నీకే ముందు పెడతా ఫస్ట్ మొక్కని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు. మా వాళ్ళు కేక్ తినే కన్నా ఫొటోస్కి బాగా ఇంపార్టెంట్ ఇస్తారు. సో అందుకే మనం ఫొటోస్ కాకుండా వీడియోకి అయితే క్యాప్చర్ చేసాం. సో మా వాడు ఊడుకుంటాడా, ఇంకా మా ఓడి ముఖానికి మేకప్ వేయాల్సిందని చెప్పేసి మేకప్ వేసినంత వరకు వదలలేదు. చూడండి ఎలాగైతే బెదిరించి మరీ మేకప్ అయితే రాసేస్తున్నాడు మా వాడికి. అలాగ ఉంటుంది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే, మామూలుగా ఉండదు మరి. మేకప్ ఇంకా సరిపడదని చెప్పేసి మా వాడు ముక్కు కూడా రాసేస్తున్నాడు. సో తగ్గకూడదు అనమాట, మేకప్ అంటే మొత్తం అంతా చేయాల్సిందే. తర్వాత ఆ ఇంటి వానర్ మరి అయితే తెచ్చారు. మా వాడైతే కేక్ తినిపించేసి సో ఇంకెందుకు లేడని చెప్పేసి 1 by 1 వచ్చేస్తున్నాం. వాడెవడో కాదు, మా వాడు రూమ్మేట్. సో అందుకే కొంచెం పెద్ద మొక్క అయితే ఇచ్చాడనమాట. ఆడ ముందే అడిగాడు, మా అమ్మ నాకు కేకులు పెద్ద మొక్క కావాలరా అని. ఈడండి అసలనే వాడు మామూలుగా ఎంటర్టైన్మెంట్ ఉండదు వీడితోనే, ఫుల్ రచ్చ హత్తుడు ఎక్కడ వచ్చినట్టే మాత్రం. ఏంటి మన ఎంట్రీ లేదనుకుంటున్నారా? అగా మనం వచ్చేసాం, మరి ఇప్పుడుదా వీడియో తీయాలి కదండి అని వీడియో తీస్తాం. సో మనకి క్రీమ్ ఎక్కువ ఉన్న పీస్ తీసి ఆడ మొఖానికి అయితే మాత్రం మనం మేకప్ చేయాలి కదా. సో అందుకనే పెద్ద కేక్ ముక్క తీసాను అనమాట. తగ్గకూడదు మరి దేంట్లోనూ మనమును. మా వాడికి కూడా నేనేం తగ్గలేదని చెప్పేసి నేను కూడా మేకప్ అయితే చేసేసాను నా వంతు సహాయంగా. నేను చేసిన మేకప్ ఎలాగుందో మీరే చూసి కామెంట్లో చెప్పేయండి. బాగున్నాడు కదా అందగాడు, మామూలుగా లేడు.
మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టాటా బాయ్.